పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ కి అంతు లేకుండా నీళ్లు తరలిస్తున్నా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సోయి లేకుండా ఉందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి కేవలం వరద జలాలను మాత్రమే తీసుకోవాల్సి ఉండగా అవేవీ పట్టించుకోకుండా నీళ్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా 140 టీఎంసీల నీటిని తరలించిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనంగా ఉన్నారని పేర్కొన్నారు. అక్రమంగా నీళ్లు తరలించడంతో నాగార్జున సాగర్ ఇప్పటికే నిండడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం వల్ల నల్గొండ జిల్లా రైతాంగమంతా నష్టపోతున్నారని జగదీష్ రెడ్డి అన్నారు. ఇక దాని పక్కన రాజశేఖర రెడ్డి పెట్టిన పొక్క పోతిరెడ్డిపాడు పొక్క కావచ్చు, అంతు లేకుండా నీళ్ళని తీసుకుపోతుంది, కృష్ణను మొత్తం మలుపుకపోతుంది అని చెప్పింది కళ్ళకు కనపడ్డది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసం దానిపైన అభ్యంతరం కూడా వ్యక్తం చేయలేదు. కేఆర్ఎంబీకి కనీసం ఒక లేఖ లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు. ఎందుకు అంటే మీరు తీసుకుపోవాల్సింది వరద జలాలు వచ్చినప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు గేట్లు లేపాలి. వరద జలాలు అని అంటే శ్రీశైలం ప్రాజెక్టు నిండి ఓవర్ఫ్లో అయిన తర్వాత, నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండి 585 అడుగులకు వచ్చిన తర్వాత, 310 టీఎంసీలు నిండిన తర్వాత గేట్లు లేపి నీళ్లు సముద్రానికి వదలాల్సి వచ్చినప్పుడు మాత్రమే వరద జలాలు అవుతాయి కృష్ణాలో. అప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకుపోయే హక్కు ఉంది ఆంధ్రప్రదేశ్ కి. ఇంత స్పష్టంగా ఉన్నది చట్టం. అయినప్పటికీ కూడా అవి లెక్క పెట్టకుండా దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికీ 140 టీఎంసీల నీళ్లను తీసుకపోయింది. 140 టీఎంసీలు ఆనాడు రాజశేఖర రెడ్డి కట్టిన అక్రమ ప్రాజెక్టులు ఏవైతున్నాయో మొత్తం 250 టీఎంసీలు నింపడానికి కావాల్సిన ప్రాజెక్టులు, పెన్నా బేస్ లో ఉన్న ప్రాజెక్టులను మొత్తం నింపుతున్నారు. దాని ఫలితంగా సాగర్ నిండకుండా ఇప్పటికీ కొంత వెలితి కనబడుతుంది. ఆ నీళ్ళు 140 టీఎంసీలు కనుక సాగర్ కు వచ్చి ఉంటే ఈ పాటికి సాగర్ ఓవర్ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 175 టీఎంసీలు ఉన్నాయి. ఆ 140 కలిపితే 310 అవుతుంది. 585 అడుగుల లెవెల్కి వస్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం యొక్క ద్రోహం వల్ల, మోసం వల్ల ఇవాళ కృష్ణా రైతాంగం నష్టపోతుంది. మా ఎడమ కాలువకు కావచ్చు, మా లో లెవెల్ కెనాల్ కావచ్చు, ఎస్ఎల్బిసి అని పేరు చెప్తున్న హై లెవెల్ కెనాల్ కావచ్చు, వీటన్నిటి కింద ఉన్న రైతాంగానికి ద్రోహం చేస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి నల్గొండ జిల్లాకు సంబంధించిన 2 మంత్రులు కూడా.